నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు ఏపీ కేబినెట్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. రైతుకు భరోసా కల్పించేలా కూటమి ప్రభుత్వం చర్యలు. మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్. వైఎస్ జగన్ ను అంతం చేసేందుకు టీడీపీ కుట్రలు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్. విజయవాడ ధర్నా చౌక్ లో యూనియన్ బ్యాంక్ టెంపరరీ క్యాజువల్ ఉద్యోగులు ధర్నా. ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేసి కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు 24 అంశాల ఎజెండాగా ఏపీ మంత్రి మండలి సమావేశంలో చర్చించనుంది. సిఆర్డీఏ 46వ అథారిటీలో ఆమోదించిన అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అమరావతి నిర్మాణం కోసం అవసరమైన నిధులు సమీకరించుకునేందుకు సిఆర్డీఏ కమిషనర్ కు కేబినెట్ అనుమతి ఇవ్వనుంది. నూతన అసెంబ్లీ, హైకోర్టు భవనాల టెండర్లకు ఓకే చెప్పనుంది. 5 SIPB సమావేశంలో ఆమోదించిన పెట్టుబడులపై ఓ నిర్ణయం తీసుకోనుంది. కొత్తగా 30,667 కోట్ల పెట్టుబడులు, 32,133 ఉద్యోగాలు వచ్చే ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. విశాఖపట్నంలో TCS కంపెనీ ఏర్పాటుతో సహా పలు కంపెనీల పెట్టుబడులకు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరకే భూ కేటాయింపులకు ఆమోదించనుంది. ఉండవల్లి, పెనుమాక రైతులకు జరీబు భూములకు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చే అంశంపై అథారిటీ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదించనుంది. ఏపీ మంత్రి మండలి సమావేశంలో కుప్పం నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది. నెల్లూరులో ఏపీఐఐసికి, విజయనగరం జిల్లాలో గ్రే హౌన్స్ కు, గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు కేబినెట్ లో భూములను కేటాయిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముందుగా నాలా ఫీజు రద్దు అంశాన్ని కేబినెట్ లో ఈసారి ఉంచాలని మంత్రి మండలి భావించింది. అయితే ఆ శాఖను చూసే స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిసోడియా బదిలీ కావడంతో ఈసారి కేబినెట్ లో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉండకపోవచ్చని సమాచారం. రైతు కష్టం నష్టం కలిగితే సహించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించే మిల్లులను డీట్యాగ్ చేస్తామని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఇతర జిల్లాల మిల్లర్ల ద్వారా సేకరిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ కలెక్టర్ లక్ష్మిసా, శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తో కలిసి గొల్లపూడి మార్కెట్ యార్డ్ లోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రాయనపాడు, పైడూరుపాడులో పర్యటించి రైతులు ధాన్యపు రాసుల్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖరీఫ్ లో కనివిని రీతిలో దాదాపు 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 8,300 కోట్లతో 6 లక్షల మంది రైతుల నుంచి కొనుగోలు చేయడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రణాళికాయుతంగా వ్యవహరించి ధాన్యం సేకరణ చేసినట్లు తెలిపారు. 24 గంటల్లోపే ధాన్యం సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లో జమైందన్నారు. చిన్న లోటుపాట్లు ఉన్నా సరిదిద్దుకొని ముందడుగు వేయడం జరిగిందని, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. మార్చి 31న ఖరీఫ్ ధాన్యం కొనుగోలు పూర్తయిన వెంటనే రబీ సీజన్ కు సంబంధించి మొట్టమొదట నెల్లూరు జిల్లాపై దృష్టి సారించినట్లు తెలిపారు. గత 2 ఏళ్ల కాలంలో ఆ జిల్లా నుంచి ఒక్క బస్తా కూడా కొనుగోలు చేయలేదన్నారు. అక్కడి రైతులు స్థానిక ప్రజా ప్రతినిధుల కోరిక మేరకు తొలిసారిగా 1,30,000 మెట్రిక్ టన్నుల కొనుగోలు చేయడం జరిగిందని, ఖరీఫ్ నుంచి రబీకి వచ్చినందున ఇంకా కొనుగోలు జరుగుతున్నాయని వివరించారు. గత పంట నష్టపోయారు. మంత్రి గారి దృష్టి తీసుకురాగానే తగు చర్యలు తీసుకొని ఈ ఏమైతే రబీ పంటలో కొనుగోలు ప్రారంభించినా అకాల వర్షాల వల్ల రైతుకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తడిసిపోతే కనుక ధాన్యం పాడవుద్దనే ఉద్దేశంతో త్వరగా అటు మిల్లుకు పంపించాలనుకోవటం, దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని కొంతమంది మిల్లర్లు రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. దానికోసమే మంత్రి గారు ఈరోజు స్వయంగా వచ్చి ఇక్కడంతా పర్యవేక్షించి ఇప్పుడు తక్షణ సమావేశం ఏర్పాటు చేశారు మిల్లర్లతో. ఏమైనా కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది. ప్రకృతి కూడా మొన్న ఏవైతే బుడమేరు వరదల వల్ల నష్టపోయినా అంత పంట, పోయిన పంట ఈ పంట కలిపి ఎక్కువ పంట దిగుబడి రావడం జరిగింది. ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉండి ఆ జరిగిన నష్టాన్ని ప్రకృతి వారికి కొంత అనుకూలంగా ఉంది కాబట్టి పరిస్థితులు, రెండో పక్కేమో అకాల వర్షాలు కొంత ఇబ్బంది పెడతా ఉంది కాబట్టి ఏమైనా తడిసిన ధాన్యానైనా మొన్న నేను ఫోన్ చేస్తే మంత్రి గారు ఢిల్లీలో ఉన్నారు.
సార్ ఒక మాట ఎండీ గారికి చెప్పండి అంటే నేను చెప్తున్నాను, అంతేకాకుండా ఎండీ గారు మీతో మాట్లాడతారని చెప్పి అరగంటలోనే ఎండీ గారు నాతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ క్షేత్రస్థాయి విషయాలు చెప్పడం వెంటనే కలెక్టర్ గారు కూడా కలగజేసుకున్నారు. తప్పకుండా ఇది నిరంతర ప్రక్రియ. మంత్రి గారు చెప్పినట్టు చివరి ధాన్యం గింజ వరకు కూడా రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయించేదానికోసం మేము అందరం అండగా నిలబడి ఉంటాం. థ్యాంక్ యూ. ఖరీఫ్ మాసంలో కనివిరిగిన రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు దాదాపు 38 లక్షల మెట్రిక్ టన్నులు, 8,300 కోట్ల రూపాయలు, 6 లక్షల మంది రైతాంగం దగ్గర ఒక అద్భుతమైన ప్రణాళికతోటి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా కూటమి ప్రభుత్వం 24 గంటల లోపే రైతుల ఖాతాల్లోకి జమ చేసే విధంగా అహర్నిశలు కృషి చేసి యంత్రాంగం అంతా కూడా ప్రతి జిల్లాలో రైతుకు ఒక భరోసా నింపే విధంగా చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడ ఉన్నా కూడా సరి చేసుకుని ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు సమీక్షించి మార్పులు చేర్పులు అన్నీ కూడా జాగ్రత్తగా రైతుకు ఉపయోగపడే విధంగా, రైతుకు ఒక నమ్మకం కలిగే విధంగా మేము చేసాం. ఎప్పుడైతే మార్చి 31వ తారీఖు ఖరీఫ్ కొనుగోలు ధాన్యం కొనుగోలు పూర్తయిందో రబీ మాసం ప్రారంభమైనప్పుడు మొట్టమొదటిసారి నెల్లూరు జిల్లా పైన మేము దృష్టి సారించాం. ఎందుకంటే గత 2 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ హయాంలో ఒక బస్తా కూడా నెల్లూరు నుంచి కొనలేదు. అక్కడ రైతులు అదేవిధంగా స్థానికంగా ఉన్న మా ప్రజాప్రతినిధులందరూ కూడా కోరిక మేరకు మొట్టమొదటిసారి నెల్లూరు జిల్లాలో 130,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా కొనుగోలు జరుగుతూ ఉంది, ఎందుకంటే రబీలోకి వచ్చాం, ఖరీఫ్ నుంచి రబీలోకి వచ్చాం. ఎన్టీఆర్ జిల్లాలో గౌరవ శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు 2-3 సార్లు నా దృష్టికి తీసుకొచ్చారు. బుడమేరు ప్రాంతంలో ఎవరైతే రైతాంగం నష్టపోయారో మన వరదల వల్ల, వాళ్ళు దాల్వా పంట కొంచెం ఆలస్యంగా అయింది కాబట్టి ఈ పంటలో నమోదైన ఖరీఫ్ని రబీలోకి వచ్చే విధంగా వాళ్ళకి వెసులుబాటు కల్పించమని చెప్పారు. అప్పుడే నేను అధికారుల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి స్థానికంగా ఉన్న మా అధికారులను పంపించి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి వాళ్ళకి ఆ వెసులుబాటు కల్పించాం. అయితే ఈరోజు మీ అందరు కూడా పత్రికల్లో కూడా గత 2-3 రోజుల నుంచి బాగా ఈ సమస్య గురించి రైతులు ఏ విధంగా ఆవేదనతోటి రైస్ మిల్లర్లు ప్రభుత్వం నిర్ణయించిన ధర మేరకు సేకరించడం లేదు, అదేవిధంగా తరుగు అని చెప్పి చాలా ఎక్కువ శాతం వాళ్ళ బస్తాల్లోంచి తీసేస్తున్నారనే భావన వాళ్ళు వ్యక్తపరిచినప్పుడు తప్పకుండా వాళ్ళపైన చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తాం. అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం చేయని విధంగా రైస్ మిల్లర్స్కి మా కూటమి ప్రభుత్వం అండగా నిలబడింది. గత ప్రభుత్వం వదిలి వెళ్ళిపోయిన బకాయిల్ని కూడా 400 కోట్ల రూపాయలు మేము చెల్లించాం వచ్చినాక అధికారంలోకి. కాబట్టి రైతాంగాన్ని మాత్రం ఎక్కడ కూడా నష్టపరిచే విధంగా, వాళ్ళని ఇబ్బంది పడే విధంగా ఎవరు వ్యవహరించినా, అధికారులైనా కానివ్వండి, రైస్ మిల్లర్లను కానివ్వండి, వారిపైన కఠినంగా మేము వ్యవహరిస్తాం. ఈరోజు సాయంత్రం 7ంటికే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి ఆఫీస్లో ఈరోజు మీటింగ్ పెట్టాం. 18 మంది రైస్ మిల్లర్లను కూడా ఈరోజు సాయంత్రం 7ంటికి పిలిపించి ఇంకొకసారి ఆ పొరపాటు జరగకుండా ఎన్టీఆర్ జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 1,00,000 మెట్రిక్ టన్నులైనా 2 లక్షల మెట్రిక్ టన్నులైనా కొనుగోలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీరు ఆందోళన చెంది దళారులకు కానివ్వండి, రైస్ మిల్లర్లకు కానివ్వండి డైరెక్ట్గా మీరు అమ్మబాకండి. రైతు సహాయ కేంద్రాలకి రండి. ఇక్కడ మేము జనరేట్ చేసిన ట్రక్ షీట్ని బేస్ చేసుకుని ఖచ్చితంగా మీకు 24 గంటల లోపే మీ ఖాతాలోకి జమ చేసే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోంది. దానికి ఆ భరోసా కల్పించడానికి ఈరోజు ఇక్కడికి వచ్చి స్థానికంగా ఎమ్మెల్యే గారు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చిన తర్వాత పొరపాటు జరగకూడదు, రైతాంగానికి మాత్రం ఆ భరోసా నింపాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పర్యటన చేస్తున్నాం. తప్పకుండా ఈరోజు సాయంత్రానికల్లా అవసరమైతే వాళ్ళని డీట్యాగ్ చేసి, ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెప్పాను, వేరే జిల్లాల నుంచి రైస్ మిల్లర్ని తీసుకొచ్చి ఇక్కడ కొనుగోలు చేస్తాం. అంతేగాని రైతు నష్టం కలిగించే విధంగా మాత్రం ఏ రైస్ మిల్లర్ కూడా వ్యవహరించకూడదని మీ అందరి ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నారాయణ ఇవాళ పర్యటించారు. రాజధాని నిర్మాణ పనులకు అవసరమైన గ్రావెల్ లభ్యత, మైనింగ్ ను పరిశీలించారు. 2వ విడత భూ సమీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2వ విడత భూ సమీకరణ అంశంపై రైతుల్లోనూ మిశ్రమ స్పందన వచ్చింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ 2014-19లో ఇచ్చిన టెండర్లకు గత జగన్ ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదని అన్నారు. చాలా లీగల్ హార్డిల్స్ లేకుండా చేయడానికి 8 నెలలు పట్టిందని మంత్రి నారాయణ చెప్పారు. మొత్తం 93 పనులు మిగిలిపోయాయని, వీటిలో 41,700 కోట్లకు టెండర్లు ఇచ్చామని మంత్రి నారాయణ గుర్తు చేశారు. గ్రావెల్ కోసం చుట్టుపక్కల జిల్లాల్లో ఉన్న మైన్స్ ను కేటాయించారని తెలిపారు. అనంతపురంలో ఉన్న మైన్స్ సిఆర్డీఏకు ఇచ్చారని అన్నారు. ఇక్కడ 6-8 మీటర్ల చొప్పున తవ్వేశారని చెప్పారు. ఈ విషయంపై డ్రోన్ తో సర్వే చేయించి ఈ ప్రాంతాన్ని వాడుకోవడానికి చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాబోయే 100 సంవత్సరాల గురించి ఆలోచిస్తారని చెప్పారు. ఫ్యూచర్ లో ఒక మెగా సిటీగా ఈ ప్రాంతం డెవలప్మెంట్
డెవలప్మెంట్ కావడానికి భూములు తీసుకోవటం వల్ల రైతులు నష్టపోతారని మంత్రి నారాయణ తెలిపారు. 34,000 ఎకరాలని రైతులు కేవలం 58 రోజుల్లో అంటే 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. అక్కడ కూడా ఏంటంటే ఒక చిన్న లిటికేషన్ కూడా లేకుండా ఎటువంటి కోర్టు కేసు లేకుండా అయితే దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రపంచంలో టాప్ 5 రాజధానులు ఒకటి కట్టాలని ఆ రోజు సింగపూర్ గవర్నమెంట్ అప్రోచ్ కావటం లేఅవుట్ డిజైన్ చేయటం జరిగింది. అదేవిధంగా బిల్డింగ్స్ కూడా అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, లేదా అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ కావచ్చు, 5 టవర్స్ వాటిని నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ లండన్ ప్రపంచంలో టాప్ 10లో ఒకరు వాళ్ళ దగ్గర డిజైన్ చేయించి వర్క్స్ టేకప్ చేసి దాదాపు 6,000 కోట్ల రూపాయలని యాక్చువల్గా డెవలప్ ఎవరైతే కాంట్రాక్టర్స్ వాళ్ళు పే చేయడం కూడా జరిగింది. దాదాపు 9,000 కోట్ల రూపాయలు వర్క్ జరిగింది. అయితే గత ప్రభుత్వం ఈ యొక్క రాజధానిని 3 ముక్కలు ఆటాడుతూ దాన్ని నిర్ణయం చేసింది. అయితే ఎలక్షన్స్ ముందు మా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం రాగానే వెంటనే రాజధాని టేకప్ చేస్తానంటాం. రాజధాని యాక్చువల్గా టేకప్ చేయడం జరిగింది. అయితే దీంట్లో అనేక హర్డిల్స్ ఉన్నాయి. ఎందుకంటే 2014-19లో ఎవరికైతే టెండర్లు ఇచ్చామో అవి రాజధాని కట్టినప్పుడు వాళ్ళు క్యాన్సిల్ చేస్తుంటే ఇబ్బంది లేదు కాదు. వాళ్ళు టెండర్లు క్యాన్సిల్ చేయాలి, అట్నే ఉంచేశారు, వాళ్ళకి పే చేయాల. అనేక లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటే హర్డిల్స్ అన్నిటి 1 by 1 ఓవర్కమ్తో దాదాపు మాకు 7 నెలలు 8 నెలలు పట్టింది. స్మూత్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా అవన్నీ క్లోజ్ చేసాం. మళ్ళీ రీటెండర్లు పిలిచాం. ఇప్పుడు దాదాపు అడ్మినిస్ట్రేషన్కి యాక్చువల్గా టోటల్గా 42 వర్క్స్, మొత్తం టోటల్గా 92 వర్క్స్. దాని యొక్క వాల్యూ 64,912 కోట్లు ఎస్టిమేషన్. దాంట్లో టెండర్లు యాక్చువల్గా 42 వర్క్స్కి పిలవటం జరిగింది. 41,785 కోట్లు అవన్నీ గ్రౌండ్ అయినాయి. ఆల్మోస్ట్ యాక్చువల్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను అంతం చేసేందుకు టీడీపీ చేస్తున్న కుట్రలు మరోసారి బయటపడ్డాయని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఒక పథకం ప్రకారం వైఎస్ జగన్ కు హాని తలపెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ జగన్ పై హత్యాయత్నంకు పాల్పడిన నిందితుడితో తెలుగుదేశం ప్రభుత్వంలో డీజీపీగా పనిచేసిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు తాజాగా భేటీ అవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి ఉనికిని లేకుండా చేయడానికి ఏబీవీని ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. అంటే రాజకీయంగా కానీ అంటే ఉద్యోగరీత్యా కానీ గౌరవ అంబేద్కర్ గారి దానికి కారణం. ఈరోజు ఆ మహనీయుడి జయంతి దేశవ్యాప్తంగా కూడా జరుపుకుంటున్నారు. ఆయన స్ఫూర్తితో ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని కానీ ఇవన్నీ కూడా పాటించాలన్నటువంటి ప్రయత్నం చేయకపోగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో చాలా అప్రజాస్వామ్యంగా వ్యవహరించేటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. కొత్త పేర్లతో మేము అధికారులకు వస్తే రెడ్ బుక్ పాలన అమలు చేస్తాం, ఇప్పుడు మేము చేస్తుండేది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాం అన్నటువంటి మాటలు మాట్లాడుతూ అత్యంత ఘోరంగా భారత రాజ్యాంగాన్ని కూడా అవమానపరిచే రీతిలో ఈరోజు ప్రభుత్వాలు తన పాలన కొనసాగిస్తున్నాయి. ఒక వ్యక్తి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మాజీ ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు అక్కడ ఏ రకంగా ముందస్తు ప్రణాళికతో హత్యాయత్నం జరిగిన అంశం అందరికీ కూడా తెలుసు. వాడినటువంటి ఆయుధం దగ్గర నుంచి వాళ్ళు ఏ రకంగా తనను అంతమొందించాలా అన్నటువంటి ప్రణాళిక రూపొందించారో ఆ రోజు మనం చూసాం. శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆ ప్రయత్నం చేశాడని కూడా మనకందరికీ తెలుసు. అతను చేసినట్టు తప్పును ఆ రోజు సరైన రీతిలో ఖండించకపోగా
హేళనగా చేస్తూ వాడిన ఆయుధాన్ని వేరే రకంగా మాట్లాడుతూ ఆ ప్రయత్నం హేళనగా చేస్తూ కేసు నీరుగారే ప్రయత్నం చేశారు. అప్పుడు ఎన్నికల సమయంలో కానీ మన ఎన్నికల సమయంలో కానీ వాళ్ళ ఇంటికి టీడీపీ నాయకులు వెళ్ళటం, ఈ రోజున గౌరవ మాజీ ఐపీఎస్ అధికారి అయినటువంటి ఏపీ వెంకటేశ్వరరావు గారు ఆయన ఇంటికి వెళ్ళటం, ఆయనతో ముచ్చటించడం, అతనితో చర్చలు జరపటం ఎంతవరకు సమంజసం? హేటెడ్ రాజకీయాలకు తెరదింపుతున్నారు వీళ్ళంతా, ద్వేషించే రాజకీయాలు తీసుకొస్తున్నారు. ప్రజాస్వామ్యపరంగా వెళ్దాం, ప్రజలు ఏదైతే మనల్ని నమ్మి వాళ్ళు ఉన్నారో, గత స్ఫూర్తితో గౌరవ అంబేద్కర్ గారు గాంధీజీ గారు మహనీయులు ఏదైతే ఆశించారో వాళ్ళ యొక్క అడుగుజాడలో నడవకుండా ఎవరైతే ప్రతిపక్షంగా ఉన్నారో వాళ్ళు టార్గెట్ చేసుకుంటూ వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతూ టార్గెట్ చేస్తూ ఇటువంటి ప్రయత్నాలు చేస్తుండడం సమంజసమా? ఏదైతే హత్య చేయాలి అని చెప్పి భావించిన వ్యక్తిని తన నిర్దోషముగా ఇది కాలేదు, అయినా తనతో చర్చలు జరపడం, ఒక మాజీ డీజీగా పనిచేసిన వ్యక్తి, రాష్ట్రానికి ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన వ్యక్తి ఇంటికి వెళ్ళి తనతో ముచ్చటించడము అని అంటే ఎటువంటి ఆలోచనలు మీకు వస్తున్నాయన్నటువంటిది ఒకసారి ఆలోచన చేయమంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని అంతమొందించాలన్నటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. గతంలో మిస్ అయింది, ఈసారి పకడ్బందీగా చేద్దాం అన్నటువంటి ప్రణాళిక వాళ్ళు రచిస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని, కనీస వేతనాలు ఇవ్వాలని విజయవాడ ధర్నా చౌక్ లో యూనియన్ బ్యాంక్ టెంపరరీ క్యాజువల్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఆల్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపు మేరకు జరిగిన ఈ ధర్నాలో విజయవాడ సర్కిల్ పరిధిలోని యూనియన్ బ్యాంక్ శాఖలో పనిచేస్తున్న టెంపరరీ క్యాజువల్ ఉద్యోగులు హాజరై తమ డిమాండ్ల సాధనకు ఉద్యమించారు. ఈ ధర్నాలో పాల్గొన్న బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున బ్యాంక్ ఉద్యోగులు ఆందోళన చేపట్టవలసిన రావటం శోచనీయమన్నారు. రాజ్యాంగ వ్యవస్థకు తూట్లు పొడిచేలా యూనియన్ బ్యాంక్ యాజమాన్య వ్యవహార శైలి ఉందన్నారు. ఇప్పటికైనా యూనియన్ బ్యాంక్ యాజమాన్యం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. టెంపరరీ క్యాజువల్ ఉద్యోగులుగా ఇయాల తరబడి పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేయాలన్నారు. లేని పక్షంలో అన్ని కార్మిక సంఘాలను కలుపుకుని ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఏవి నాగేశ్వరరావు, యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎస్వి రమణ తదితరులు పాల్గొని ప్రసంగించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున యూనియన్ బ్యాంకులో ఉన్నటువంటి టెంపరరీ ఉద్యోగులందరూ కూడా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది యూనియన్ బ్యాంక్ యాజమాన్యం యొక్క మొండి వైఖరి వలన ఈ సమస్య వచ్చింది. దాదాపుగా 15 సంవత్సరాల నుండి యూనియన్ బ్యాంకులో ఎటువంటి హౌస్ కీపర్ రిక్రూట్మెంట్ జరగలేదు. వాళ్ళందరూ కూడా ఆ పర్మనెంట్ వేకెన్సీలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి కనీస వేతనం పే చేయట్లేదు, బోనస్ చెల్లించట్లేదు, కనీసమైన సౌకర్యాలు ఏవి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి యూనియన్ బ్యాంకులు ఏర్పడింది. పలు దఫాల యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చినప్పటికీ యాజమాన్యం యొక్క మొండికి వైఖరి కారణంతో ఈ రోజున ఈ టెంపరరీ ఉద్యోగులంతా కూడా నానా అగచాట్లకు గురవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తక్షణం ఈ యూనియన్ బ్యాంకులో పనిచేస్తున్నటువంటి టెంపరరీ ఎంప్లాయీస్ అందరూ రెగ్యులరైజ్ చేసే వరకు వారికి కనీస వేతనాలు చెల్లించాలని, బోనస్ చెల్లించాలని మేము కోరుతా ఉన్నాం. అట్లాగే లీవులు కానీ ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున భారత రాజ్యాంగం చెప్పింది, సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇచ్చింది, పర్మనెంట్ వేకెన్సీలో టెంపరరీ రిక్రూట్మెంట్ చేయకూడదు, టెంపరరీగా పనిచేయించుకునేది నేరం అని చెప్పింది. కానీ ఈ రోజు రాజ్యాంగ ఉల్లంఘనకి యూనియన్ బ్యాంక్ యాజమాన్యం పాల్పడుతున్నా కానీ దాన్ని చెక్ చేసేటటువంటి మెకానిజం లేనటువంటి పరిస్థితి ఉంది. అలా కేంద్ర ప్రభుత్వం కూడా గుడ్లప్పకి చూస్తూ ఉంది. పార్లమెంట్లో కూడా యూనియన్ బ్యాంక్ మేనేజ్మెంట్ తప్పుదోవ పట్టించింది. 2021 సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు ఒక ప్రశ్న వేస్తే పార్లమెంట్లో 74 వేకెన్సీలు మాత్రమే ఉన్నాయి, హౌస్ కీపర్ వేకెన్సీలు అని చెప్పి ప్రకటించారు. కానీ 2021లో ఆర్టీఐ ద్వారా తీసుకుంటే 9,834 బ్రాంచీల్లో 4,800 బ్రాంచీల్లో మాత్రమే హౌస్ కీపర్లు ఉన్నారు. మిగతా 4,500 బ్రాంచీల్లో దాదాపుగా హౌస్ కీపర్ లేరు అనేది ఉన్నటువంటి సమాచారం. అంటే పార్లమెంటును కూడా తప్పుదోవ పట్టించే పద్ధతిలో యూనియన్ బ్యాంక్ యాజమాన్యం నడుస్తున్నటువంటి చరిత్ర యూనియన్ బ్యాంక్ మేనేజ్మెంట్. అందుకే ఈ రోజున అంబేద్కర్ జయంతి రోజున ఈ విషయాలను తెలియజెప్పేదానికోసం, ప్రజానీకం ముందు, ప్రభుత్వం ముందు ఈ విషయాన్ని ఉంచేదానికోసం
ఈరోజు తమ నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా యూనియన్ బ్యాంకులో పనిచేస్తున్న టెంపరరీ ఉద్యోగులు ఈ రకమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎప్పటికైనా యూనియన్ బ్యాంక్ మేనేజ్మెంట్ కళ్ళు తెరిచి వాళ్ళ రెగ్యులైజ్ చేసే కార్యక్రమం, కనీస వేతనాలు చెల్లించే కార్యక్రమం, బోనస్ చెల్లించే కార్యక్రమం చేయాలని యూనియన్ గా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాచవరం ఆంజనేయ స్వామి గుడి వద్ద మాచవరం ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 134వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక జాతికో మతానికో చెందినవాడు కాదని, ప్రతి ఒక్కరిని జ్ఞానంతో చైతన్యవంతులుగా మార్చిన వ్యక్తిని ట్రైబల్ కమిషనర్ సి ఆనంద మణికుమార్, స్టేట్ ట్రైబల్ కార్పొరేషన్ ఎండీ జి రతన్ రాజు కొనియాడారు. ప్రపంచ దేశాలను జ్ఞానం వైపు నడిపించిన యోధుడు, విద్యావేత్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ అని ప్రశంసించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మాచవరం ఆంజనేయ స్వామి గుడి వద్ద మాచవరం యూత్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 134వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలలో భాగంగా అంబేద్కర్ ప్రభలను ఊరేగించారు. డీజేతో పాటు కులాటాలు, మేళతాళాల మధ్య ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ట్రైబల్ కమిషనర్ శ్రీ ఆనంద్ మణికుమార్, స్టేట్ ట్రైబల్ కార్పొరేషన్ ఎండీ జి రతన్ రాజు, ఎస్సీ రైల్వే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కనపర్తి మురళి, దళిత నాయకులు రామారావు, వైసీపీ నాయకులు చందా కిరణ్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సహకారంతో అంబేద్కర్ భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన లైబ్రరీ హాల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాచవరం యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నారని, ప్రపంచ దేశాలను జ్ఞానం వైపు నడిపించిన యోధుడు, విద్యావేత్త బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. నమస్కారం. ఈరోజు అంబేద్కర్ జయంతి ఉత్సవాల్ని ఇంత ఉల్లాసభరితంగా, ఉత్సాహంగా జరుపుకోవటం చాలా సంతోషం. మాచవరం ఫ్రెండ్స్ యూనిట్ వారు ఇది నన్ను ఆహ్వానించడం ఇది 3వసారి. సో వీళ్ళు ఇక్కడ చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఒకటి, ఇక్కడ వీళ్ళందరూ చాలా యూనిటీగా ఉండి ఒక అంబేద్కర్ భవన్ ఇక్కడ సాధించడానికి ప్రభుత్వం తరపు నుంచి సాధించారు. దానిలో ఒక రూమ్ని ఖచ్చితంగా అంబేద్కర్ లైబ్రరీ కోసం ఉపయోగించి పిల్లలు దానిలో వాళ్ళ భవిష్యత్తు కోసం చదువుని ఒక అలంకారంగా చేసుకోవడానికి, చదువు అలవాటు చేసుకోవడానికి, రీడింగ్ హ్యాబిట్ని అలవాటు చేయడానికి వీళ్ళందరూ కూడా అది ఏర్పాటు చేయాలని కోరుకుంటూ, దానికి అవసరమైతే మా వంతు సహకారాన్ని మేము కూడా అందించి, ప్రభుత్వం వైపు నుంచి ఇచ్చే సహకారాన్ని కూడా అందిస్తామని మీ అందరికీ మరొకసారి మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సాహెబ్ అంబేద్కర్ సార్ యొక్క 135వ జన్మదినము. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మాచవరం ఫ్రెండ్స్ యూత్ ఆర్గనైజేషన్ వాళ్ళంతా కూడా ఎంతో చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి ఈ ర్యాలీలు నిర్వహించడం అనేది ఎంతో చైతన్యవంతంగా ఉంది. ఈ కార్యక్రమాల ద్వారా రాబోయే తరాలని ఎంతో విద్యావంతులను చేసి, వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలని వాళ్ళు మనసుకు ఎక్కించుకుని, వాళ్ళు ఆ తరహాలో తయారయ్యేటట్టు, వాళ్ళని ఎంతో ఉన్నతమైన స్థితికి తీసుకుపోయేటట్టు జయప్రదం చేస్తున్నామని చెప్పి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. మనకు జరిగిన ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ లైబ్రరీ, దీనిలో కూడా ఈ గెస్టులు వచ్చినటువంటి వాళ్ళు కూడా అంబేద్కర్ యొక్క రైటింగ్స్, ఆయన ఫిలాసఫీ, ఆయన యొక్క ఐడియాలజీని తెలియజెప్పే బుక్స్ అన్ని కూడా అక్కడ పెట్టి, అక్కడ విద్యావంతులందరినీ తయారు చేసే దానికోసం, పిల్లల్ని ఎంతో మేధావులుగా తీర్చిదిద్దే దానికోసం కృషి జరుగుతుంది. ఇదే ఒక ఉత్సాహాన్ని సమాజంలో ఆయన యొక్క చేసిన సేవల్ని, ఆయన ఇచ్చినటువంటి భారతదేశానికి ఇచ్చినటువంటి ఆయన మేధస్సుని, ఆయన చేసినటువంటి సాంఘిక సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు, రాజ్యాంగంలో స్ఫూర్తిని బట్టి రాజకీయ సంస్కరణలు భారతదేశానికి ఎంతో దిక్సూచిగా ఉన్నవి. ఈ వేనోళ్ళ కొనియాడదగ్గబట్టినటువంటి అత్యుత్తముడు, మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. ఫ్రెండ్స్ యూనిట్ వారు ఏర్పాటు చేసిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ యొక్క జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడ విచ్చేసిన నాయకులు, అలాగే అతిథులందరికీ కూడా మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈయన ఏ ఒక్క జాతికి లేకపోతే ఏ ఒక్క మతానికి, కులానికి కాదు, అంబేద్కర్ అనే ఆయన అందరివాడు. ప్రపంచ దేశాల్ని జ్ఞానం వైపు నడిపించిన నాయకుడు. మనకి అత్యుత్తమ రాజ్యాంగాన్ని, ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని మన దేశానికి ఏర్పాటు చేసిన నాయకుడు. ఆయన నాలెడ్జ్ని, ఆయన జ్ఞానాన్ని, ఆయన ఇచ్చిన ఈ స్వాతంత్రాన్ని, రాజ్యాంగాన్ని వినియోగించుకుని ప్రతి వర్గం వారు, అన్ని కులాల, మతాల, అన్ని జాతుల వారు కూడా ఈ రాజ్యాంగాన్ని వినియోగించుకుని అభివృద్ధి పథంలో నడవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలని ఘనంగా జరుపుకోవడానికి
దాన్ని ఈ రోజు వరకు కూడాను ఎక్కడ ఆపకుండా ఆ పెద్ద తరాల వాళ్ళు లేకపోయినా వాళ్ళ స్ఫూర్తితో చిన్నతరం వాళ్ళు మేము ఈ రోజు వరకు కూడాను ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 అంబేద్కర్ గారి జయంతిని క్రమం తప్పకుండా భక్తితోనూ ఆయన మీద ఉన్నటువంటి ప్రేమతోనూ ఆయన ఆశయాల్ని కొనసాగించుతూ మరి కార్యక్రమాన్ని ఈ రీతిగా ప్రారంభిస్తున్నందుకు గ్రామ ప్రజలందరికీ మేతరం పెన్షన్ తరఫున జై భీమ్. ఈరోజు ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతిని మాచవరం ఎంఎఫ్యు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ యొక్క బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలకు మాచవరం ఎంఎఫ్యులో మాకు సపోర్ట్ చేసిన, ఆర్థికంగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక జై భీములు. అలాగే ఈ యొక్క కార్యక్రమం ఎటువంటి ఇది లేకుండా పోలీసు వారు మాకు ఎంతో పర్మిషన్ ఇచ్చినందుకు వారికి కూడా హృదయపూర్వక జై భీములు తెలుస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి అందరూ సపోర్ట్ చేయమని ఇచ్చేస్తున్నాం. జై భీమ్. నమస్కారం. ఈరోజు 134వ జయంతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున పెద్ద ఎత్తున ఈ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం మాకు ఆనందంగా ఉంది. ఎంతో కష్టపడి మేమందరం కలిసి ఒక ఎంఎఫ్యు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుపుకోవడం అనేది ఆనందం. ఒక తాటి మీదకి వచ్చి ఈ ప్రోగ్రాం ప్రతి ఏడు కూడా ఇలాగే జరుపుకోవాలని మేము కోరుకుంటాం. అలాగే ఈ లైటింగ్ ప్రభ మేము షార్ట్ టర్మ్లో అనుకొని కనకదుర్గ లైటింగ్ వారి మన దుర్గారావు గారి ఆధ్వర్యంలో చాలా బాగా చేయించి దగ్గరుండి మాకు సహకరించినందుకు దుర్గారావు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రతి ఏడు దీనికంటే మంచిగా ఇంకా జయంతి ఉత్సవాలు ఇంకా అంబేద్కర్ ఆలోచన విధానం మేము చేసుకుంటూ ముందుకెళ్తామని కోరుకుంటూ అందరికీ నమస్కారం. జై భీములు. ఆనాడు బడుగు బలహీన వర్గాల ప్రజలపై జరుగుతున్న అణిచివేతను మార్చాలన్న లక్ష్యంతో రాజ్యాంగాన్ని రూపొందించిన గొప్ప నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని సర్కిల్ ఇన్స్పెక్టర్ మేదర సుధాకర్ తెలిపారు. నేటి యువత అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని టెన్నర్పేట మాలకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్కిల్ ఇన్స్పెక్టర్ మేదర సుధాకర్ పాల్గొని సంఘ నాయకులతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం తన జీవితకాలం కృషి చేసిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. నేటి యువత అటువంటి మహనీయుల జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని జీవించాలని సూచించారు. ప్రభుత్వాలు కూడా అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కులను దళితులకు అందే విధంగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో కామల్ల భిక్షయులు, చెవుల దేవదాసు, బోయెల్ల కృష్ణ, చెవుల మురళి, కామల్ల కిషోర్, చెవుల శ్రీనివాస్ బాబు, పావులూరి శివాజీ, ఎర్రమాల ఆనంద్, బొప్పన రాంబాబు, పలతోటి జోషి, బోయెల్ల శ్రీను పాల్గొన్నారు. అనంతరం పేదలకు అన్నదానం, పిల్లలకి బుక్స్ పంచారు. ఈరోజు టేనర్పేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఏదైతే విగ్రహం ఓపెనింగ్ ఉందో నన్ను పిలిచినారు వీళ్ళందరూ కూడా. కాబట్టి భారతరత్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలని ఇప్పుడు ఏదైతే వీళ్ళందరూ కలిసికట్టుగా చేసే విగ్రహం పెట్టుకున్నారో అదేవిధంగా వీళ్ళందరూ కలిసికట్టుగా ఉండి ఈ సమాజానికి ఈ దేశానికి అలాగే ఈ వ్యవస్థకి బాగుపడాలని, అదేవిధంగా ఏదైతే బాబాసాహెబ్ గారు ఏదైతే మన బిఆర్ అంబేద్కర్ గారు చేసిన వాళ్ళ ఆలోచన విధానాన్ని వీళ్ళందరూ కూడా ఆకలింపు చేసుకొని వాళ్ళ ఆలోచన విధానంగా వీళ్ళందరూ కూడా వర్క్ చేయాలని, ఇతర కులాల వాళ్ళని ఇతర మతాల వాళ్ళని కూడా సరిసమానంగా చూడాలని ఒక మంచి సందేశాన్ని ఏదైతే విగ్రహం ఇప్పుడు పెట్టుకొని చేస్తున్నారో అదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. యువత ముఖ్యంగా ఏదైతే అంబేద్కర్ గారు చెప్పారో ఈ మన సమాజం మంచిగా ఉంటే ముందుకు వెళ్తుందనే ఉద్దేశంతో ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయంగా కానీ ఏదైతే వారు అంబేద్కర్ గారి ఆలోచన విధానం ప్రకారం యువత అందరూ కూడా మంచిగా ఉండాలని, అలాగే అదేవిధంగా ఈ ప్రభుత్వానికి ఉన్న ప్రభుత్వాలందరూ కూడా సహకరించాలని నేను కోరుకుంటున్నాను. టేనర్పేట 47వ డివిజన్లో అంబేద్కర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. అది సిఐ సుధాకర్ అనే గారి చేతుల మీదుగా జరగడం చాలా ఆనందకరంగా మాకు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మనం మాట్లాడడం చాలా తక్కువ నాకు తెలుసు ఆయన గురించి. కానీ అడగాని వర్గాలకి ఆశాజ్యోతిగా ఏంటి నిలబడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరికి కూడా ఒక ఆదర్శంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి అందరినీ సమానతత్వంతో నడవమని ఆయన చెప్పిన మాటలో ఈ రోజున మేము
ఇలా చేయటం మాకు చాలా ఆనందకరంగా ఉంది. అలాగే నాతో వాటి సహకరించిన మా తమ్ముడు కిషోరే కానీ, దేవదాసి కానీ, బోయిల కృష్ణ గారు కానీ, తర్వాత దేవదాస్ గారే కానీ, వీళ్ళంతా కూడా నాకు సహకరించి నాకు సపోర్ట్గా ఉండి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి అన్నీ సుధాకర్ గారితో విగ్రహం ఓపెన్ చేయించుకునే దాకా తీసుకొచ్చారు. చాలా ఆనందంగా ఉంది నాకు. రాష్ట్రంలో క్రీడలను క్రీడాకారులను తగిన ప్రోత్సాహం అందించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఎంఎస్ బేగ్ తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలను, అవకాశాలను రాష్ట్రంలోని ప్రతి క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనిల్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో సితారా సెంటర్లోని లేబర్ గ్రౌండ్ లో సుజనా ఫౌండేషన్, ఎంకే బేగ్ ఫౌండేషన్, కేశినేని శివనాథ్ ఫౌండేషన్ సంయుక్త సహకారంతో SSS క్రికెట్ లీగ్ ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్, కార్పొరేటర్ మరుపిల్ల రాజేష్ పాల్గొని టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని క్రీడలను, క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. క్రికెట్ పై ఆసక్తి ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో అనిల్ ఫ్రెండ్ సర్కిల్ క్రికెట్ లీగ్ నిర్వహించడం అభినందనీయమని, రాబోయే రోజుల్లో కూడా ఫ్రెండ్ సర్కిల్ నిర్వహించే కార్యక్రమాలు తమ వంతుగా అన్ని విధాలు అండగా ఉంటామని స్పష్టం చేశారు. అనంతరం క్రికెట్ లీగ్ నిర్వాహకులు అనిల్ మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగిందని వివరించారు. ఈ టోర్నమెంట్ లో 32 టీంలుగా పాల్గొంటున్నాయని తెలిపారు. ఈ పోటీలు ఈ రోజు నుండి ఈ నెల 22 వరకు కొనసాగుతాయని చెప్పారు. విజేతలకు ₹1,00,000, రన్నర్స్ కు 50,000 బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇక్కడ సితారా గ్రౌండ్లో క్రికెట్ ఆట పోటీలు అనేది నెరవేర్చడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ యొక్క పోటీలకి ఆర్గనైజేషన్గా అనిల్ ఫ్రెండ్స్ యూత్ అంతా కూడా SSS క్రికెట్ లీగ్ అని చెప్పి దాదాపు 32 టీమ్స్ ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో సితారా గ్రౌండ్లో ఈ యొక్క 10 రోజులు ఆటలు ఆడటం జరుగుతూ ఉంటుంది. ఎలాగైతే మనకి IPL మ్యాచెస్ జరుగుతున్నాయో భారతదేశంలో, అలాగే క్రీడని ప్రోత్సహించాలని చెప్పి క్రికెట్కి ముఖ్యంగా ఎక్కువగా అంటే అట్రాక్షన్ ఉండటం వల్ల ఈ యొక్క మ్యాచ్కి అలాగే మొత్తం టోర్నమెంట్ కూడా మన కేశినేని శివనాథ్ ఫౌండేషన్ తరపున, అలాగే సుజనా ఫౌండేషన్ తరపున, అలాగే ఎంకే బేగ్ నజ్మా బేగం ట్రస్ట్ తరపున ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా యువతకు ప్రోత్సాహం చేయాలి. వాళ్ళందరినీ కూడా ఇలాంటి క్రికెట్ యాక్టివిటీస్లో భాగస్వామి చేయాలి. ఈ యొక్క సమ్మర్ వెకేషన్లో వాళ్ళందరినీ కూడా మనం అందరం కూడా ఎంకరేజ్ చేసి ఈ యొక్క స్పోర్ట్ని పెంచుకుంటూ వాళ్ళందరూ కూడా మంచి ఆరోగ్యంతో పాటు ఒక స్ఫూర్తిదాయకమైన మన స్పోర్ట్ కూడా వాళ్ళకి అందజేసే విధంగా ఈ గ్రౌండ్ కూడా ఏర్పాటు చేయడం అనేది మేమందరూ కూడా ఆలోచన చేశాం. అయితే ఈ యొక్క SSS క్రికెట్ లీగ్ అనేది ఇవాళ 14వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి 22వ తారీఖు వరకు మ్యాచెస్ నడుస్తూ ఉన్నాయి. దాదాపు మనకు వచ్చేటప్పటికి 28 మ్యాచెస్ వరకు వచ్చే అవకాశం ఉంది. మీరందరూ తెలుసు ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ కూడా ఈ యొక్క మన పశ్చిమ నియోజకవర్గం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క టీంని కూడా నేను అభినందిస్తూ స్వాగతిస్తూ వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆట పోటీల్లో గట్టి కృషి చేసి వాళ్ళందరూ కూడా మంచి పోటీ పడాలని చెప్పి, మంచి స్పోర్టివ్గా తీసుకోవాలని చెప్పి మనందరం మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ యొక్క క్రీడని ఏర్పాటు చేసిన మన అనిల్ యూత్ అందరికి కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఇక్కడ SSS క్రికెట్ లీగ్ మ్యాచెస్ స్టార్ట్ అయినాయి. ఈ రోజున అంబేద్కర్ గారి ఫోటోకి పూలదండలు వేసి నివాళులు అర్పించి అనిల్ ఫ్రెండ్ సర్కిల్ అని చెప్పి ఈ రోజున ఇక్కడ క్రికెట్ లీగ్ మ్యాచెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. 32 టీంలు రావడం జరిగింది. ఈ ప్రతి టీంకి కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఇక్కడ ఎవరు గెలిచినా కానీ అందరు గెలిచినట్టే, ఎవరు కూడా అంతా స్పోర్టివ్గా తీసుకొని చక్కగా ఒక ఫ్రెండ్లీ మ్యాచెస్గా చక్కగా ఆడుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అలాగే ఇది ఫౌండేషన్స్ ద్వారా సుజనా గారి ఫౌండేషను, అలాగే కేశినేని శివనాథ్ చిన్ని గారి ఫౌండేషను, అలాగే ఎంకే బేగ్ గారి ఫౌండేషన్ ద్వారా ఈ క్రికెట్ మ్యాచెస్ జరుగుతున్నందుకు ముందుగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అంబేద్కర్ జయంతి రోజున స్టార్ట్ చేయాలని నిర్ణయించుకొని బేగ్ గారిని కన్సల్ట్ అయినప్పుడు మీకు నేను అండగా ఉంటాను, నా తరపున కూడా మీకు అండగా నిలబడతాను అని చెప్పేసి గ్రౌండ్ దగ్గర నుంచి ప్రతి విషయంలో మాకు అండగా నిలబడి
నా ఫ్రెండ్ సర్కిల్ తరపున యూత్ తరపున మంచి సపోర్ట్ ఇచ్చారు. తర్వాత మొత్తం 32 టీంలు వచ్చాయండి. 32 టీంలో 31 మ్యాచెస్ జరుగుతాయి. తర్వాత ఫస్ట్ ప్రైజు ₹1,00,000, సెకండ్ ప్రైజు 50,000గా నిర్ణయించాము. ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరూ మాకు బాగా సపోర్ట్ చేశారు. ఇంకా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మంచిగా విజయవంతంగా నిర్వహిస్తామని సంతోషిస్తున్నాం. జూనియర్, సీనియర్, ఇంటర్ 2 విభాగాల్లోనూ నారాయణ విద్యార్థులు స్టేట్ టాపర్లుగా నిలిచి సరికొత్త రికార్డులు నెలకొల్పారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో 470కి గాను 468 మార్కులతో సుహాస్వి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఈ విజయాల నేపథ్యంలో నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు సింధూర నారాయణ, శరణి నారాయణ విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపక బృందాన్ని హృదయపూర్వకంగా అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థలు ఘన విజయాన్ని నమోదు చేశాయి. జూనియర్, సీనియర్, ఇంటర్ 2 విభాగాల్లోనూ నారాయణ విద్యార్థులు స్టేట్ టాపర్లు నిలిచి సరికొత్త రికార్డులు నెలకొల్పారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో 470కి 468 మార్కులతో సుహాస్వి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. అలాగే ఈ విభాగంలో 467కి పైగా 8 మంది, 466కు పైగా 55 మంది, 465కి పైగా 293 మంది, 460కి పైగా 2761 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. జూనియర్ బైపీసీ విభాగంలో 440కి గాను 436 మార్కులతో 4 మంది, 430 మార్కులతో 27 మంది విద్యార్థులు మెరిశారు. సీనియర్ ఎంపీసీ విభాగంలో 1000కి గాను అత్యధికంగా 992 మార్కులు సాధించిన సాధన, భవ్య, తన్వీర్ భాష స్టేట్ టాపర్లుగా నిలిచారు. అదేవిధంగా 39 మంది 990 మార్కులు, 93 మంది 989, 181 మంది 988, 278 మంది 987 మార్కులతో అద్భుత ఫలితాలను నమోదు చేశారు. సీనియర్ బైపీసీ విభాగంలో కూడా 1000కి గాను అత్యధికంగా 992 మార్కులు సాధించడంతో నారాయణ విద్యార్థుల ప్రతిభ మరోసారి నిరూపితమైంది. ఈ విజయాల నేపథ్యంలో నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు సింధూర నారాయణ, శరణి నారాయణ విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపక బృందాన్ని హృదయపూర్వకంగా అభినందించారు. ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్, మైక్రో షెడ్యూల్స్, కాన్సెప్ట్ ఓరియంటెడ్ బోధన వంటి ప్రత్యేకతలే ఈ విజయానికి మూల కారణాలని వారు పేర్కొన్నారు. ఈ ఫలితాలు రేపటి జేఈఈ, నీట్ వంటి ప్రఖ్యాత ప్రవేశ పరీక్షల్లోనూ నారాయణ విద్యార్థులు ఖచ్చితంగా విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. స్టార్ట్ అయినప్పటి నుంచి ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లోనే ఉన్నాము. కాన్సెప్ట్స్ అన్నీ వచ్చు, కానీ లాస్ట్ 2 మంత్స్లో ఐపీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ 2 మంత్స్లో మమ్మల్ని ఐపీ బేస్డ్ మీద మొత్తం నాలెడ్జ్ అయితే గెయిన్ చేపించారు. మోడల్ పేపర్స్ కానీ, పీవైక్యూస్ అన్నీ బాగా మేము చేసాము. అండ్ ఈ నారాయణ కాలేజ్లో క్వశ్చన్ బ్యాంక్, మెటీరియల్స్ ఇవన్నీ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. మెటీరియల్స్ అయితే చాలా బాగున్నాయి. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హానర్డ్ టు బీ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆల్. I have secured 992 out of 1000 marks in this board exams. Firstly, I would like to thank Narayana institutions for being a part of my achievement. I have been studying in Narayana since my 10th. Since my 10th class, Narayana has been biggest supporter of mine. And mainly I have joined JEE program in inter second year. Actually, they have to focus on competitive exams, but parallelly they'll also focus on theory based. Mainly the concept of Narayana schools and colleges is to focus on the theory and concept, and also the main board base, they'll focus on base. So that's how I secured this many marks. That's because of Narayana and my dedicated staff, teachers and all. They have motivated me, supported me, pushed me when I was low. Also they have conducted pre-finals through which I have learned my mistakes and improved them in my public exams. Thank you for giving me this opportunity. Bhavya. Myself Bhavya. I am completed my 12th standard in Guru Narayana College. I am grateful to Narayana institutions who have given me support to get good marks, and my parents who get me and supported me to get good marks. I thankful to all my teachers and parents and principal of my campus to secure 992 marks in IP. The concepts that I learned from the CDF books are very much helpful to scoring this much achievement, and especially the materials which we got from Narayana, they have level 1, level 2 level wise problems to solve, which are very useful for solving 2 marks problems and everything to achieve the cent marks in the subjects. And I thanks to my parents and Dean sir to give this opportunity to talk here. Narayana N120 campus, Supervised Bhavan.
the Narayana institutions have helped me a lot in achieving this score. I have scored 991 per 1000 marks. In the JEE preparation, our lecturers, administrators and principals have helped me a lot. They have strengthened our concept, which made us to answer the 2 marks questions in the IP examinations, and the question bank that has given to us by Narayana institutions have helped. That's it. Thank you to all institutions. ఈరోజు విజయవాడలో కండక్ట్ చేస్తున్న నారాయణ ఇన్స్టిట్యూషన్లోని ప్రెస్ మీట్కి మీ అందరూ విచ్చేయడం మాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది. నేను డాక్టర్ పి సింధూర నారాయణ, డైరెక్టర్ నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. మీ అందరికీ తెలుసు, ఇటీవల ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ వాళ్ళు ఐపీ రిజల్ట్స్ని అనౌన్స్ చేయడం అన్నది జరిగింది. అయితే ఈ ఐపీ ఎగ్జామ్స్లో 11th and 12th జరిగే ఎగ్జామ్స్లో, బోర్డ్ ఎగ్జామ్స్లో 10 lakh స్టూడెంట్స్ పైగా స్టూడెంట్స్ ఎగ్జామ్ని అటెంప్ట్ చేయడం అన్నది జరిగింది. 10 lakhs అంటే దట్స్ అ వెరీ వెరీ హెవీ కాంపిటీషన్. అండ్ మీ అందరికీ తెలుసు, ఈసారి స్పెషల్లీ మ్యాథమెటిక్స్ పేపర్ కొంచెం టఫ్గా రావడం అన్నది కూడా జరిగింది. కానీ మ్యాథమెటిక్స్ పేపర్ అంత టఫ్గా వచ్చినా కూడా జూనియర్ ఇంటర్మీడియట్లో ఐపీఈలో ఓవరాల్గా స్టేట్లో 468 అన్నది టాప్ మార్క్ అయితే, ఆ టాప్ మార్క్ ఒక్క స్టూడెంట్కే రావడం, ఆ స్టూడెంట్ నారాయణ స్టూడెంట్ సుహస్వి చౌదరి కావడం, ఆ పాప విజయవాడ స్టూడెంట్ కావడం రియలీ మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ అండ్ వీ డెఫినెట్లీ వాంట్ టు కంగ్రాచులేట్ హర్ పేరెంట్స్ అండ్ ద ఎంటైర్ స్టాఫ్ ఫర్ ఇట్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. జూనియర్ ఎంపీసీ ఐపీ రిజల్ట్ ఆఫ్ ఏపీలో 470 కాను 468 మార్కే హైయెస్ట్ మార్క్. ఆ మార్క్ అనేది ఒక్క స్టూడెంట్కే వచ్చింది స్టేట్ వైడ్. ఆ స్టూడెంట్ సుహస్వి చౌదరి ఈజ్ ఫ్రమ్ నారాయణ గ్రూప్. అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు హర్. మ్యాథమెటిక్స్ పేపర్ టఫ్గా వచ్చినప్పటికీ తను ఇంత కాంపిటీషన్లో ఇలా స్కోర్ చేయడానికి కారణం మీ అందరికీ తెలుసు. నారాయణ గ్రూప్ ఎప్పుడు ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే, పేపర్ టఫ్గా వచ్చినా, ఈజీగా వచ్చినా, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినా, లేకపోతే ట్విస్టెడ్గా వచ్చినా, మా స్టూడెంట్స్ ఎప్పుడు ప్రిపేర్డ్గా ఉంటారు, నాట్ ఓన్లీ టు ఫేస్ బోర్డ్ ఎగ్జామ్. అందరికీ నమస్కారం అండి. ఇది చాలా అత్యద్భుతమైన ఫలితాలు. ఈ అత్యద్భుతమైన ఫలితాలు ఏవైతే ఉన్నాయో 95% పైగా సీనియర్ ఇంటర్లో, 93% పైగా జూనియర్ ఇంటర్లో రావటం అనేది సామాన్యమైన విషయం కాదు. దీనికి వెనకాల ఎంతోమంది కృషి దాగున్నది. ప్రత్యేకించి ఈ ఒక ల్యాండ్ మార్క్ని రీచ్ అయిన ఈ స్టూడెంట్స్ అందరికీ నా ప్రత్యేకమైన అభినందనలు అండ్ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. అండ్ ఈ స్టూడెంట్స్ ఈ లెవెల్కి రావటానికి, ఈ విధమైన సక్సెస్ని మీట్ అవ్వటానికి వెనకాల ఉన్న ప్రతి ఒక్క మా అధ్యాపకులు అయి ఉండొచ్చు, కోర్ డీన్స్ అయి ఉండొచ్చు, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ టు దేర్ పేరెంట్స్ ఆల్సో, విత్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ సపోర్ట్, అందరి యొక్క కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ వలన ఈ ఫలితాన్ని సాధించగలిగాము. దీనికి కారణమైన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన అభినందనలు. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నేడు ఏపీ కేబినెట్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. రైతుకు భరోసా కల్పించేలా కూటమి ప్రభుత్వం చర్యలు, మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్. వైఎస్ జగన్ ను అంతం చేసేందుకు టీడీపీ కుట్రలు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్. విజయవాడ ధర్నా చౌక్ లో యూనియన్ బ్యాంక్ టెంపరరీ క్యాజువల్ ఉద్యోగులు ధర్నా.
ఏళ్ల తరబడి పనిచేస్తున్నా తమను రెగ్యులరైజ్ చేసి కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్. ఇద్రస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.